హాయ్ అండి, నేను లక్ష్మీ నివేద సిల్వర్స్ నుంచి. ఇప్పుడైతే నేను లాంగ్ బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నాను అనమాట. అందరి విష్ లిస్ట్లో ఒక్కటైనా లాంగ్ బ్లాక్ బీడ్స్ కావాలి అని ఉంటుంది. ఇది వచ్చేసరికి ఫుల్ మనకి వింటేజ్ లుక్ అనమాట. ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఇవైతే అందరి దగ్గర గోల్డ్ ఉంటాయి, బట్ ఇప్పుడు లేని వాళ్ళు గోల్డ్ కొనలేము కదా, చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. కాబట్టి మీరు ఇదైతే ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు. ఎంత నీట్గా ఉంది చూడండి, క్లారిటీగా అంతా చూపిస్తున్నాను. లక్ష్మీదేవి అయితే చాలా బాగుంది, డీటెయిలింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. సైజ్ కూడా నాట్ స్మాల్ అండి, పర్ఫెక్ట్ ఇన్ సైజ్ కూడా నన్ను అడిగితే. ఇదిగోండి, ఇది వచ్చేసరికి 26 ఇంచెస్ ఉంది లాంగ్, 26 ఇంచెస్ అనమాట. లేదు అంటే మనం కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు కూడా, అది ఒక్కొక్కరి టేస్ట్ పైన ఉంటుంది. ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. దీనికి సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను, నా ఇయర్కి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సెట్ అవుతాయి అని చెప్పేసి. అందుకని ఇంత పెద్దగా ఉన్నా కానివ్వండి, నాకు మన నీట్గా కూర్చున్నాయి అనమాట. ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే డిఎం చేయండి స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి. నేను ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా షేర్ చేస్తాను. మనకి లక్ష్మి అయితే నీట్గా ఉంది డీటెయిలింగ్ అనేది. పైన స్మాల్ రూబీ స్టోన్ అనేది ఇచ్చాను. బ్లాక్ బీడ్స్ ఇది లాంగ్ కాబట్టి ఇలా డైరెక్ట్గా తీసేసి వియర్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ హుక్ ఏం లేదు, జస్ట్ కనెక్టింగ్ ఉందన్నమాట, అంతే. జస్ట్ ఒకటి ఇలా మనకి ఫుల్ లాంగ్ లెంత్ కాబట్టి మనం డైరెక్ట్గా తీసేసి మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అండ్ ఈ పెండెంట్ని మనం ఏదైనా బీడ్స్ చైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా పెండెంట్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్ చూపించాను. ఇక్కడైతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎస్ హుక్ వచ్చిందనమాట. ఎస్ హుక్ అనేది అటాచ్డ్ కాదండి, డిటాచ్డే. బట్ కాబట్టి మీరు ఏదైనా గోల్డ్ వాటికి, గోల్డ్ చైన్స్కి, బీడ్స్ చైన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ బీడ్స్ రిమూవ్ చేసేసి. అండ్ ఇది వచ్చేసరికి సేమ్ లైక్ గోల్డ్ లాగా ఉంది కాబట్టి మనం దేనికైనా పేరప్ చేయొచ్చు. మనకు మంచి వింటేజ్ లుక్ అయితే వస్తుందన్నమాట. ఒకసారి అయితే చెక్అవుట్ చేద్దాం. లెంత్ అయితే ఇలా ఉంది. మీరు లెంత్ మెన్షన్ చేస్తే నేను దాన్ని బట్టి కూడా ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్తానమాట. థ్యాంక్ యూ ఆల్.